ఎవరైతే లైవ్ చూస్తున్నారో క్లియర్గా ఆనెస్ట్గా చెప్పండి. భరణిని కానీ తనూజాని కానీ దివ్య నిఖిత గారిని కానీ చూస్తుంటే బీపీ వస్తుందో అర్జెంటుగా మీ బీపీని ఈ లైక్ బటన్ మీద చూపించండి, లైక్ చేసి చూపించండి. మీ ఫ్రస్ట్రేషన్ నాకు ఈ లైక్స్ కౌంట్లో కనబడాలి. ఎవరైతే లైవ్ చూస్తున్నారో, లైవ్ చూడలేని వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పిన తర్వాత నా ఒపీనియన్ మీ ఒపీనియన్తో మ్యాచ్ అయినా కూడా లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. భరణి తీసుకున్న సంచాలక్గా తీసుకున్న డెసిషన్, సారీ భరణి కాదు కదా సంచాలక్, దివ్య నిఖిత కదా, మర్చిపోయాను. దివ్య నిఖిత సంచాలక్, దివ్య నిఖిత అసిస్టెంట్ డిమాన్ పవన్ స్లేవు మన భరణి కదా. కానీ అలా చెప్పలేదే, భరణి సంచాలక్ అన్నట్టు అన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిస్కస్ చేద్దాం. సో మీకేమనిపించిందో ఆనెస్ట్గా బలంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. బూతులు తిట్టడం తప్ప మీరు ఎటువంటి ఒపీనియన్, నాకు డిఫర్ అయినా పర్లేదు నా ఒపీనియన్తో, బట్ ఒపీనియన్ మాత్రం గట్టిగా ఎక్స్ప్రెస్ చేయండి. నేను ఈ వీడియో ఎంత ఫాస్ట్గా చేయడానికి కారణం మెయిన్ ఎపిసోడ్ చూస్ చేయొచ్చు, ఇంకా లైవ్లో గేమ్ అవుతుంది, కానీ నా ఒపీనియన్ చాలా బలంగా చెప్పాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను వీడియో చేస్తున్నా. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే అండ్ హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. దసరా కాదు, అక్కడ దీపావళి అవుతుంది. ఆ టాస్క్ గురించి మాట్లాడదాం. టాస్క్ గురించి మాట్లాడే కంటే ముందు ఒక స్టేట్మెంట్ నేను పాస్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ అన్ ఒపీనియన్, ఇట్స్ మై స్టేట్మెంట్. భరణి ఈజ్ ది అఫీషియల్ పప్పెట్ ఆఫ్ దివ్య నిఖిత. అండ్ దివ్య నిఖిత ఎలా అంటే చెంచాగిరి మా చేస్తుంది. ఎవరికరా అంటే తనూజ భరణికి. ఎందుకంటే నేనే చెప్పా గేమర్ అని చెప్పి, బట్ గత 2 రోజులుగా ఆమ్ గేమ్ ప్లే చూస్తుంటే ట్రాక్ తప్పుతుంది చిన్న. అలా అయితే గేమర్ ఎవరు? మనం న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. బయట నుంచి వచ్చినప్పుడు ఎంతసేపు తనూజాకి భరణికి వీళ్ళకే ఫేవరిజం చేస్తూ వీళ్ళతోనే గ్రూపులు కట్టు ఉంటే చూసే వాళ్ళకి చిరాకు దొప్పిద్ది. అండ్ అఫీషియల్గా ఆ షాకినీ డాకినీ రోల్ని 2.0 వర్షన్ని ఎవరు తీసుకున్నారా అంటే రితు చౌదరి అండ్ తనూజ తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కంటిన్యూ అయితే ఇది వెళ్ళిపోతాయి మాట, ఏది ఈ పేర్లు 2 వాళ్ళకి అంకితం అయిపోతుంది. సంచలకంగా ఎంత దారుణమైన ఆలోచన అంటే, మీరు ఒక లాజిక్ చెప్పండి. క్రికెట్ చూసేవాళ్ళు మామూలుగా ఈ రూల్ కంటగా ఈ గేమ్ గురించి చెప్తా, బట్ ఈ రూల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు క్రికెట్లో బౌండరీ లైన్ ఉంటుంది కదా, బౌండరీ లైన్లో మీరు బౌండరీ లైన్ వెనకుండి బాల్ వస్తుంది, ఎవడో 6 కొట్టాడు, బాల్ వస్తున్నప్పుడు బాల్ని ఇలా తోసేసి తర్వాత బౌండరీ లైన్లోకి వస్తే అది 6 అంటారా, లేకపోతే ఫీల్డర్ సూపర్ కాసారంటారా? లేదా బౌండరీ లైన్లో వెనకే ఉండి బాల్ వస్తుంటే తోసేసి నువ్వు ఇటుపక్క వచ్చి క్యాచ్ పెట్టేస్తావు, అవుటా? కాదు కదా. అది ఎంత ఇల్లాజికల్గా ఉంది, ఇల్లాజికల్గా ఉందా లేదా? ఇక్కడ బిగ్ బాస్ రూల్ ఏం పెట్టాడంటే, వీళ్ళకి ఏందో వీళ్ళు ఏ భాష నుంచి వచ్చారో ఏ గ్రహం నుంచి వచ్చారో టచ్ చేయడానికి పట్టుకోవడానికి డిఫరెన్స్ లేదా? అక్కడ హిప్పోపాటమస్ ఉంది, నీటేనుగు, అది ఒక లైన్లో ఉంది. ప్రతి బజర్కి ఒక బాల్ పడుతుంది, ఎక్కడి నుంచైనా పడవచ్చు. అది ఏదో ఒక పైనుంచి ఎసరవచ్చు, బాత్రూంలో నుంచి రావచ్చు, ఏదో ఏరియా నుంచి వస్తుంది. తర్వాత ఎవరైతే దాన్ని పట్టుకొని వచ్చి ఆ లైన్లో పెడతారో వాళ్ళని ఇంకెవరో టచ్ చేయకూడదు, ఇంకా వాడు ఆ బాల్ వేస్తాడు. ఇది రూలు. అండ్ ఏంటంటే ఇసురుకోవద్దు అని చెప్పారు, సో ఇసురుకోకూడదు. సో ఇక్కడ కాన్సెప్ట్ మీకు వెరీ క్లియర్ కదా. ఇక్కడ ఏమైందిరా అంటే రెండోది కాదు మూడోది. సో ఏమైందిరా అంటే ఇమాన్యుయల్, ఫస్ట్ థింగ్ ఇది చెప్పాలి, ఇమాన్యుయల్ అరాచకం. ఈ ఆటలో ఇమాన్యుయల్ తురుము, సెన్సేషనల్. అందుకే ఇమాన్యుయల్ ఈ గేమ్ నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా వీడియోలో, ఈ గేమ్ రెడ్ టీం గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అండ్ ఇమాన్యుయల్ కంటెంటర్ అవుతాడు. అండ్ ఇమాన్యుయల్తో పాటు మనం మెచ్చుకోవాల్సింది కళ్యాణ్ని. ఎందుకంటే కళ్యాణ్ కాంప్లిమెంట్ చేశాడు, ద వే హీ కాంప్లిమెంటెడ్ ఇమాన్యుయల్. అక్కడ కళ్యాణ్ కూడా ఆడొచ్చు, బట్ టీమ్ గేమ్ చూపించాడు. టీమ్ గేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇండివిజువల్గా స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నా మనం సరిగ్గా కలెక్టివ్గా ఆడకపోతే టీం పోతుంది. బట్ ఇక్కడ రెడ్ టీం ఎందుకురా గెలుస్తుందంటే కలెక్టివ్ టీమ్ గేమ్ ఉంది కాబట్టి గెలిచింది. ఇక్కడ కళ్యాణ్కి కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సో వీళ్ళిద్దరూ అరాచకంగా ఆడారు. ఇమాన్యుయల్ అయితే హైలైట్, ఈ గేమ్లో హైలైట్. సో హీ డిజర్వ్ టు బికమ్ ఎ కంటెండర్. సో ఆ 3వ రౌండ్లోని ఇమాన్యుయల్ గొడ్డులాగా ఆ ఇంటి దగ్గర నుంచి బయట వరకు వస్తున్నాడు. ఆ మనోని నలుపుతున్నారు, పిసుకుతున్నారు, అందరూ చేస్తున్నారు. నేను ఎవరిని తప్పనట్లే. ఎంత అంటే అందరికీ ఆ బాల్ కావాలి, ఆ లైన్ లోపల పెట్టాలి, ఆ హిప్పోపాటమస్ నోట్లో తోసియాలి. ఎగ్రీ. ఏమైందిరా అంటే తోసుకొని నలిపేస్తున్నారు, ఇమాన్యుయల్ పిసికేస్తున్నారు, పామేస్తున్నారు. ఇంకా దారుణం. ఇంకా మనిషికి అసలే అంత పొట్టేసుకొని ఆడడమే కష్టం, బట్ అంత ఫిట్నెస్ ప్రాబ్లం ఉన్నా తెగించి అలా ఆడుతుంటే శ్రీజ ఏం చేస్తుంది? నేను ఇక్కడ శ్రీజది కూడా తప్పను, శ్రీజ స్ట్రాటజీ అంటాను. ఏదో ఒక దరిద్రపోటు స్ట్రాటజీ. బట్ మన ఎంపైర్ ఏం పీకుతున్నాడు, మన సంచాలక్ ఏం పీకుతున్నాడు?
అందరూ ఆల్మోస్ట్ లైన్ దగ్గరికి వచ్చేసారు, యాండీ లైన్ దగ్గరికి వచ్చేసారు. మెజారిటీ ఆఫ్ పర్సన్ ఇక్కడ ఈ దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది, కొంత రితు చౌదరి దగ్గర ఉంది, కొంత ఇమాన్యుయల్ దగ్గర ఉంది, అలా అందరి దగ్గర ఉంది. తర్వాత శ్రీజ ఆ లైన్ దగ్గర కాలు పెట్టి ఈ బాల్ మీద ఇంత చెయ్యి టచ్ చేసింది ఒక 15%. సో శ్రీజకి ఇచ్చేశారు. శ్రీజ మరి మీకు డౌట్ ఉండొచ్చు, అదేంటి శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కదా, శ్రీజ వేస్తే తనుజకి బ్లూ టీమ్కి ఎలా వచ్చిందిరా అంటే ఇదో ఫేవరిజం మాట బిగ్ బాస్ మాయ. ఇక్కడ ఏమవుద్దంటే గ్రీన్ టీమ్ ఎలిమినేటెడ్, కానీ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మాస్క్ అని ఇక కాలు బాగోలేదని చెప్పి పెద్ద మనసుతో తనుజ గారికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు. స్టార్ మా కోట కదా, ఉంటాయి అలాంటివి ఉంటాయి. మరి నిన్న దెబ్బలు తగిలినప్పుడు మీకేం గుర్తు రాలేదా? అప్పుడు గుర్తురావు, ఇప్పుడు మాత్రం గుర్తొస్తాయి. సో ఇక్కడ కూడా ఓవర్ యాక్షన్ ఏంటంటే బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తారు, దివ్య నిఖిత కానీ శ్రీజ గారిలోని ఎవరో ఒకరు తీసుకోవచ్చు, బట్ కెప్టెన్స్ వాళ్ళ టీం అటుపక్కల టీం కెప్టెన్స్ ఒప్పుకోవాలంటే ఇక్కడ కూడా రితు చౌదరి అండ్ తనుజ ఓవర్ యాక్షన్ మాకు ఒప్పుకోవాలి, మేము కావాలి, మేము చెప్పాలి అంటది. అరే చిన్న మీరు ఒప్పుకోవడం కాదు చిన్న, అటుపక్క టీం లీడర్స్ ఒప్పుకోవాలి. వాళ్ళు శ్రీజ అంటుంటే వీళ్ళు దివ్య నిఖిత మేము ఒప్పుకోవాలి కదా అంటారు. రూల్ కూడా అర్థమైసి రావట్లే, రూల్ అర్థమైసి వచ్చినా కూడా డామినెన్స్, ఎదవ డామినెన్స్ మాట. సో అలాగా శ్రీజ వీళ్ళ టీంకి వచ్చింది మాస్ మెన్ సబ్స్టిట్యూట్గా. సో ఇక్కడ ఏదైతే జరిగిందో దారుణమైన రూల్. ఇంకా అలా అయితే ప్రతి ఒడు లైన్ చివరికి వచ్చి అలా అయితే నేనేం చేస్తానంటే కరెక్ట్గా లైన్ ఇక్కడ ఉంది, లైన్ దగ్గర ఇలా ఉంటే వాళ్ళందరూ కొట్టుకొని చచ్చిపోయి లాక్కొని వస్తారన్నమాట, శ్రీలంక నుంచి తమిళనాడు వరకు ఇక్కడ వరకు. నేను జస్ట్ ఇలా మమామని టచ్ చేసి కాలు ఇలా పెట్టేస్తాను, అయిపోద్దా, విన్ అయిపోద్దా. శ్రీజకి అలాగే విన్ ఇచ్చారు. దీనికి ఈ విన్ అవ్వడానికి కారణం ఫస్ట్ అన్నీ ఇచ్చాడు విన్ను, ఇది సెకండ్ రౌండ్, మూడో రౌండ్ నేను అన్నీ చెప్తా. మూడో రౌండ్లో విన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆగాడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పి. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే నేను సంచాలక కింద ఎందుకు పెట్టారు, సంచాలక కింద మల్టిపుల్ పర్సన్స్ పెట్టుకోలేక బిగ్ బాస్ నువ్వు యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక ఎంపైర్గా నువ్వు డెసిషన్ ఎలా తీసుకుంటావు, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, నీ థింకింగ్ ఎలా ఉంది, నువ్వు ఎలా మానిటర్ చేసావనే కదా. వెంటనే దివ్యాని పిలుస్తాడు, వెంటనే డిమాండ్ని పిలుస్తాడు, వీళ్ళిద్దరూ చెప్తారు. వీళ్ళిద్దరూ చెప్పిన దాంట్లో మెజారిటీ ఆఫ్ దివ్య ఏదైతే చెప్తుందో గుడ్డిగా అలాగే వెళ్తాడు. దివ్య ఏం చెప్తుందంటే సార్ సెకండ్ రౌండ్లో కూడా ఇమాన్యుయల్ గారు షర్ట్ లోపల వేసుకొని వెళ్ళిపోయారు కదా, తర్వాత వెళ్ళి మనోడు వెళ్ళి టచ్ చేశాడు కదా, అప్పుడు కూడా మనం టచ్ బేసిస్లోనే వెళ్ళాం కదా అంటే అప్పుడు అడుగుతాడు అన్నయ్య, టచ్ చేశాడు, బట్టల్లో పెట్టాడు, ఆ రూల్ తర్వాత బిగ్ బాస్ లేదని చెప్పాడు కదా బట్టల్లో పెట్టుకోద్దని, కానీ అక్కడ ఎవరూ లేరు కదా అని చెప్తాడు. అయినా కూడా మాట్లాడి ఏం కన్విన్స్ చేస్తుంది అంటే అది కూడా ఒక ఫ్లా కాబట్టి అది వాళ్ళకి అక్కడ ఎలా పాయింట్ ఇచ్చాం కూడా ఇక్కడ కూడా అలా ఇచ్చేసి నెక్స్ట్ నుంచి కరెక్ట్గా ఆడదామంట. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ చెప్తారు మాట, అలాంటప్పుడు టచ్ మీ నాట్ అన్నట్టు మీకు మీరు పాయింట్ ఇచ్చారు, మాదో పాయింట్ ఇచ్చారు, మరి సుమన్ అనే పాయింట్ ఎవరా అని చెప్పి. కరెక్టే కదా. అసలు ఇంకోటి లాజిక్ ఏంద్రా అంటే ఇక్కడ ఇప్పుడు సీక్వెన్స్ వేలో చెప్తా చూడండి. ఫస్ట్ రౌండ్ వెరీ ఈజీగా తనుజాల్ టీం పెట్టేసింది, దాంట్లో కంప్లైంట్స్ లేవు. సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ అరాచకంగా చేసుకెళ్ళాడు, కాకపోతే టీ షర్ట్ లోపల బాల్ పెట్టాడు. కానీ టీ షర్ట్ లోపల బాల్ పెట్టినా గుడ్డులా కష్టపడ్డాడు. ఆ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైన్ టచ్ చేసినప్పుడు ఇమాన్యుయల్ దగ్గర ఎవరూ లేరు, అక్కడ ఎవరి చేతులు లేవు. సో ఈ పాయింట్ని నెక్స్ట్ థర్డ్ లెవెల్లో పాయింట్కి కలపడం నిబ్బాతత్వం అంటారు. మూడో రౌండ్ ఏమవుద్దురా అంటే ఇమాన్యుయల్ గుడ్డులాగా చెప్పాను కదా, ఆ మూల నుంచి ఈ మూల వరకు పట్టుకొచ్చినప్పుడు అందరూ మీద పడిపోతారు. పవన్ కళ్యాణ్ కాంప్లిమెంట్ చేస్తాడు, రాము చెయ్యి ఉంటుంది, రితు చౌదరి చెయ్యి ఉంటుంది, అందరి చేతులు ఉంటాయి. లాస్ట్లో లైన్ దగ్గర మోస్ట్లీ అక్కడ లైవ్లో కనబడట్లేదు. అక్కడ వచ్చే కంప్లైంట్ ఏంటంటే శ్రీజ ముందు లైన్ టచ్ చేసి ఈ బాల్ మీద మమాన్ చెయ్యి పెట్టింది అని అంటున్నారు. అలాగ పాకపోయినా ఆ బాల్ మీద మమాన్ చెయ్యి వేసి అక్కడ లైన్ టచ్ చేసేస్తే అలా విన్ ఇచ్చేస్తే ఇంకా అదేమిరా బాబు ఆట. అక్కడ కాన్సెప్ట్ టచ్ చేస్తే అని కాదు, బాల్ పట్టుకొని అక్కడ ఉండాలి. ఆ బాల్ అలా పట్టుకొని ఉన్నప్పుడు మన మెజారిటీ ఆఫ్ బాడీ బాల్ మీద ఎంత ఉంది, మన మెజారిటీ ఆఫ్ బాడీ ఆ లైన్లో ఎంత ఉన్నది అని చూడాలి. ఇవేం అప్లై చేయకుండా దివ్య నిఖితకి పప్పెట్లా తయారయ్యి భరణి బ్లూ టీమ్ విన్ ఇచ్చాడు. సో దానివల్ల అప్పటికి 2-1 అయిపోయింది. తర్వాత రౌండ్ సేమ్ స్ట్రాటజీ అప్లై చేయడానికి ట్రై చేశారు, బట్ అరాచకంగా ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ లోపలికి లాక్కెళ్ళిపోయాడు. అక్కడ కూడా శ్రీజ వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఇంకా మరీ గట్టిగా అరిస్తే దొరికిపోతామేమో అని అనుకున్నాడు ఏమో. కానీ భరణి ఎక్కడ కూడా మళ్ళీ దివ్య నిఖితని అడుగుతున్నాడు, మనోడికి ఓన్ బ్రెయిన్ లేదు కదా. దివ్య నిఖిత కరెక్టే సార్, రెడ్ టీం అంటే రెడ్ టీం అంటే సంచాలక కన్నుడికి ఒక బుర్ర అంటూ ఉండదా, వాడికి బుర్ర పదును పెట్టుకోమా, ఎంతసేపు దివ్య దగ్గరేనా భజన 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 భజన. ఆమె కూడా అంతే, భరణికి భజన, తనుజాకి భజన. ఆమె భజన కొడుతుందంటే ఏదో స్ట్రాటజీ అయినా ఉంది. వీళ్ళు ఎందుకు ఆ భజనలో పడిపోయి గేమ్ జరగొట్టుకుంటున్నారు ఇప్పటికీ అర్థం కావట్లే. అండ్ ఇంకొంది ఏందిరా అంటే చెప్తున్నాను కదా, తనుజ గేమ్లో అసలు స్పోర్టివ్నెస్ లేదు. అయితే అడుక్కోవడం, బాబు ఇచ్చి ప్లీజ్ పవన్ కళ్యాణ్ ప్లీజ్ పవన్ నాన్న ఇది లేదా అంటే వార్నింగ్లు ఇవ్వడం, వదులు ఆట ఆడు పిల్ల, నువ్వు ఆట ఆడకుండా ఏదో వార్నింగ్లు ఏదో బెగ్గింగ్లు ఏంది, స్పోర్టివ్ స్పిరిట్ లేదు అసలు.
మెల్లిమెల్లిగా సాగిని డాగినిలా తయారవుతున్నారు వీళ్ళు. ఇంకోటి నచ్చింది ఏందిరా అంటే ఇదే చెప్తున్నాను, కూతురుకేమో ఒక టోను, మిగిలిన వాళ్ళకేమో ఒక టోన్. ఆ బర్ని కూతురు ఎంత డిస్కస్టింగ్గా బిహేవ్ చేస్తున్నా, ఎంత వరస్ట్గా అరుస్తున్నా, ఎంత నాన్సెన్స్ చేస్తున్నా ఏం అనట్లేదు. అదే శ్రీజ ఓకే మనోడు వాళ్ళ టీంకి ఫేవరెట్గా ఇచ్చినప్పుడు అడుగుతుంది, మనోడికి పిల్లకలు టచ్చే అయినా కూడా మాట్లాడే పద్ధతి, రిప్లై ఇచ్చే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. శ్రీజాకి మాత్రం గస్సెత్తినట్టు మాట్లాడడం, తనూజాకి మాత్రం కైండ్గా చాలా సాఫ్ట్గా మాట్లాడడం, నాకు అది ఆ వేరియేషన్ నచ్చలే. నీ కూతురు అంటే మీ ఇద్దరు పక్కకెళ్ళి చూసుకోండి. అందరి ముందు ఉన్నప్పుడు పక్కన ఇంకో అమ్మాయితో మాట్లాడినప్పుడు అంత ఆ టోన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు మిస్టర్ భరణి. దివ్యానికితో ఆ టోన్తో మాట్లాడతారా మీరు? మాట్లాడతారా? మాట్లాడరు. తనుజతో ఆ టోన్లో మాట్లాడతారా? మాట్లాడరు. మరి శ్రీజతో ఎందుకు ఆ టోన్లో మాట్లాడుతున్నారు? అబ్జల్యూట్లీ రాంగ్. నేను చెప్తున్నాను, ఇదే గేమ్ ప్లేతో ఈయన ఆడితే 2-3 వారాల్లో అస్సాం ఎక్కేస్తాడు. మనమే ఎక్కించే అవసరం లేదు, ఆయన వెళ్ళిపోతాడు. వెరీ వరస్ట్ డెసిషన్. యాజ్ ఆఫ్ నో 4 రౌండ్లో 2 రెడ్ 2 బ్లూ ఉంది. ఓవరాల్గా లీక్ అనుకుంటారు, అప్డేట్ అనుకుంటారో ఈ టాస్క్ రెడ్ టీం గెలుస్తుంది, ఇమాన్యుయల్ కంటెంటర్ అవుతాడు. అండ్ హీ డిజర్వ్స్ టు బికమ్ ఏ కంటెంటర్. ఇంకోటి నాకు నచ్చలేదు, ఇక్కడ శ్రీజాత నాకు నచ్చలేదు. నేను ప్రతిదీ న్యూట్రల్గానే చెప్తాను, ఒకరిని లేపాలని ఒకరిని తొక్కాలని కాదు. సేమ్ ఎలా అయితే నాకు బర్నీ బిహేవియర్ నచ్చలేదో, శ్రీజ గ్రీన్ టీం గురించి అడుగుతారు, ఎలిగేషన్లు వేస్తూ ఆర్ వాట్ ఎవర్ క్వశ్చన్లు వేస్తూ సుమన్ శెట్టిని అడుగుతున్నప్పుడు రాము వచ్చి మాట్లాడితే నువ్వు మాట్లాడక నువ్వెందుకు మాట్లాడని చెప్పి గట్టిగా అరుస్తుంది. అక్కడ రాము వచ్చి అరే నువ్వు నన్ను సపరేట్గా అడగవసరం లేదు, నేను ఆ టీంలో మెంబర్నే కదా అంటే, ఇక్కడ తనూజ ఏమంటుందంటే ఎందుకు అరుస్తున్నావు రాము, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, అమ్మాయిలా మాట్లాడంటే ఏమో చిప్పులు దొబ్బిసాయా, లైవ్లో చూసిన నా చెవులు దొబ్బిసాయా. అక్కడ శ్రీజ అరుస్తుంది, శ్రీజ అరుస్తున్నప్పుడు మనోడు నార్మల్గా మాట్లాడాడు, తర్వాత మళ్ళీ శ్రీజ అరిస్తే మనోడు అరిచాడు. దానికి వచ్చేసరికి రాముయే అరుస్తున్నాడు, శ్రీజ అరవట్లేదని చెప్పి అరుస్తున్న తనుజ అంటుంది. ఏమ్రా పిల్లలు మాట్లాడినవరా, ఎంతసేపు మీ డామినేషనేనా? వరస్ట్ బిహేవియర్. అందుకే ఇలాంటి టాస్క్లు బిగ్ బాస్ ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ వీక్స్లో పెట్టుంటే హైలైట్గా ఉంది. ఇప్పుడు వ్యూవర్షిప్ అంతా పోయి సంగనాగిపోయిన తర్వాత ఇంత మంచి టాస్క్లు పెట్టినా ఎవడు దేకట్లే. ఎందుకంటే ఇలాంటి టాస్క్లు పెడితేనే ఎవడు బిహేవియర్ ఏంటి అనేది బయటకు వస్తుంది. తనుజ బిహేవియర్ ఎలా బయటకు వస్తుంది, మిగిలిన అందరి బిహేవియర్ ఎలా బయటకు వస్తుంది, బర్నీ బిహేవియర్ ఎలా బయటకు వస్తుంది, సంచాలకుగా ఎంత వరస్ట్ డెసిషన్లు తీసుకుంటున్నాడు, మనోడికి 2 షోల్డర్స్ లేకపోతే పని అవ్వట్లేదా. సో ఇలాంటి టాస్క్లు పెట్టాలి. ఐ హోప్ నెవర్ లేట్ ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకోటి దీని తర్వాత కూడా టాస్క్లు అవుతాయి, ఆ టాస్క్లో కూడా కొంతమంది విన్ అవుతారు. ఈ విన్ అయిన 4 ఇందాక నేను చెప్పాను కదా, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, రాము, రితు, వీళ్ళ 4కి మళ్ళీ ఇంకో టాస్క్ ఉంటుంది, అదే కెప్టెన్సీ టాస్క్. అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఏమనిపించింది, ఎవరు బాగా ఆడారు, ఎవరు వరస్ట్గా ఆడారు, భరణి డెసిషన్ రైటా రాంగా, భరణి పప్పెట్ ఆఫ్ దివ్యానికితో అవుతున్నారా లేదా, తనుజ ఓవర్ యాక్షన్ చేస్తుందా లేదా, మీ బలమైన ఒపీనియన్లు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లైవ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. చాలా షార్టెస్ట్ వీడియో లేపేస్తున్నా 13 నిమిషాల్లో. సభకు నమస్కారం, ధన్యవాదాలు.